హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ యూనివర్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమికి నేను మా మమ్మీ ఇద్దరం కలిసి మా ఇంటి దగ్గరే ఉన్న కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్లో కళ్యాణంకి అయితే వెళ్ళేవాళ్ళం. ఇయర్ ఫర్ ఏ చేంజ్ కర్మన్ ఘాట్ టెంపుల్కి కాకుండా మా ఇంటి దగ్గరే ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాం. ఇవాళ ఫెస్టివల్కి నేనైతే ఇలా రెడీ అయ్యాను. వెరస్ కమింగ్ టు శారీ, ఇది పట్టు శారీ మా సిస్టర్ వెడ్డింగ్కి నేను తీసుకున్నాను. బ్లూ ఇంకా కాపర్ కాంబినేషన్లో వస్తుంది. అండ్ కమింగ్ టు జ్యువెలరీ, నా చిన్న ఇయర్ రింగ్స్తో పేరప్ చేశాను. అండ్ ఐ పేడ్ అప్ విత్ మై మమ్మీ నెక్లెస్. బ్యాంగిల్స్ ఏం వేసుకోలేదు. నా ఫాస్ట్ ట్రాక్ వాచ్తో పాటు నా బ్రేస్లెట్ ఇంకా నేను పేరప్ చేశాను. ఓవరాల్గా దిస్ ఇస్ మై లుక్. నాకైతే చాలా క్యూట్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బయట చూస్తే ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా రిస్క్ చేయడం ఎందుకని మా తమ్ముడు నన్ను మా మమ్మీని టెంపుల్ దగ్గర డ్రాప్ చేశారు. మేము వెళ్లే వరకే టెంపుల్లో చాలా క్రౌడ్ ఉంది. కళ్యాణానికి లేట్ అయిపోయామేమో అనుకున్నాం, కానీ మేమైతే టైంకే వెళ్ళాము. మేము వెళ్లే వరకు మీ స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ గోత్రనామాలు చదువుతున్నారు. టెంపుల్ వచ్చి కర్మన్ ఘాట్ లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం. అండ్ ఇక్కడ సాయిబాబా ఒక్కరే కాదు, అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు. ఈ టెంపుల్ కి నేను రావడం ఇదే ఫస్ట్ టైం. చూడగానే చాలా స్పేషియస్ గా ఉంది అనిపించింది. మీరే చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. ఇక్కడ కళ్యాణానికి ఇంతమంది కంఫర్టబుల్ గా కూర్చోగలిగారు. అండ్ టెంపుల్ కూడా చూడడానికి చాలా స్పేషియస్ గా ఉంది. నేనైతే రాముల వారి కళ్యాణం ఇంత దగ్గర నుంచి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. నేనైతే ఈ ఇయర్ రాములవారి కళ్యాణాన్ని చాలా దగ్గరగా అటెండ్ అయ్యాను. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. జీలకర్ర బెల్లం, కన్యాదానం, తాలిబొట్టు కట్టడం, తలంబ్రాలు, తర్వాత దండలు వేయడం, అసలు ప్రతి ఈవెంట్ చాలా దగ్గరగా చూశాను. నాకైతే చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఇక కళ్యాణం అవ్వగానే రాముల వారి తలంబ్రాలు కలెక్ట్ చేసుకొని నేను మా మమ్మీ ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్ళాం. అక్కడ క్యూ చూడండి ఎంత ఎక్కువగా ఉందో. ప్రసాదానికి వడపప్పు, పానకం ఇచ్చారు. చాలా టేస్టీగా అనిపించింది. ఇక మేమైతే మా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్దాం అనుకున్నాము. అప్పటికే టైం కూడా ఆల్మోస్ట్ 12 అయిపోయింది. నేనైతే అసలు బయట ఎండ తట్టుకోలేక ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోయాను. మా మమ్మీ ఏమో వేరే టెంపుల్లో కళ్యాణం చూసుకొని వచ్చారు. సో దట్ ఈస్ హౌ మై డే వెంట్ ఆన్ దిస్ శ్రీరామనవమి. చాలా పాజిటివ్గా, చాలా ప్లెజెంట్గా, చాలా క్యూట్గా జరిగింది. నేనైతే చాలా హ్యాపీ అండ్ బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా ఈ శ్రీరామనవమికి చాలా పాజిటివ్ వైబ్స్తో చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ యూనివర్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.